మాది నల్గొండ జిల్లా. నా పేరు శశికుమార్, మా భార్య మహేశ్వరి. మాకు 2 పిల్లలు, పెద్ద ఆమె పాప, రెండోవాడు బాబు ఉన్నాడు. 25th నైట్ రోజు మంచిగా ఆడుకున్నది. నైట్ వరకు ఫ్రీగా ఆడుకున్నది, మంచిగానే ఉన్నది. 25th వెళ్ళిన తెల్లారి 26th రోజు ఉదయం పడుకొని ఉన్నది. అప్పుడు లేపగా ఈ కాలు చెయ్యి కొంచెం వీక్నెస్గా అయ్యి పడిపోయినట్టు చేసింది. ఎంత లేపినా లేవలేదు. మాకు కొంచెం భయం అయింది. మళ్ళీ ఆ తర్వాత వాయిస్ మాట్లాడమని చెప్పినా కూడా మాట్లాడలేకపోయింది. భయం అయ్యి హాస్పిటల్ తీసుకుపోయినాము నల్గొండలో. అక్కడి నుంచి మళ్ళీ సారు MRI స్కాన్ రాశాడు. రాసిన తర్వాత స్కాన్ తీసిన తర్వాత బ్లడ్ ఫ్లాట్ అయిందని చెప్పేసి అని అన్నాడు. ఫ్లాట్ అయిందని చెప్పేసి అన్నాక తర్వాత ఏమంటే స్కానింగ్ తీసినాము. ఒక ఇంజెక్షన్ ఉంటుంది, అవి వేయాలని చెప్పేసి అని అన్నాడు. వేసిన తర్వాత 1 గంట దాకా రిజల్ట్ ఏం అనిపించలేదు. అది ఫ్లాట్ ఎప్పుడైందో తెలియదు మనకు. ఒక 3 hours లోపు అయితే మనకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అని అన్నాడు. ఒక 1 hour తర్వాత చూసేసరికి కండిషన్ కొంచెం క్రిటికల్గానే అయింది. అప్పుడు మాకు భయం అయింది. సారు కూడా హైదరాబాద్కు పంపిస్తా అని చెప్పేసి అని అన్నాడు. అప్పటి నుంచి వెంటనే అంబులెన్స్ తీసుకొని ఫ్రెండ్ వాళ్ళ సార్ ఉండే శ్రీనివాస్ సార్ గారు యశోదలో ఉంటాడు, అక్కడికి పంపించండి అని చెప్పేసి అని అంటే అక్కడికి పంపించారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పటికి ఇంకా ఎక్కువైంది, మొత్తం ఫ్లాట్ ఎక్కువైంది. ఎక్కువైన తర్వాత సారు చూసిండు క్రిటికల్గానే ఉంది పొజిషను. అప్పటికి కాలు చెయ్యి కూడా లేవలేదు, మైండ్ కూడా కొంచెం అప్సెట్ అయినట్టు అయ్యి ఏం మాట్లాడలేదు కూడా. మళ్ళీ స్కాన్ చేసి చూసిండు, కొంచెం ఫ్లాట్ అయిందని చెప్పిండు. ఇక నైట్ అడ్మిట్ చేసుకున్నాడు సారు. యశోదలో అడ్మిట్ అయినాము. ఆ రోజు నైట్ మొత్తం బాగా కంగారు పడ్డాము. పొజిషన్ క్రిటికల్గానే ఉంది అని చెప్పేసి అని అన్నాడు. ఆ రోజు మెడిసిన్ ఇచ్చారు, ట్రీట్మెంట్ చేశారు, ICUలో అడ్మిట్ చేశారు. తెల్లారి కొంచెం మెరుగ్గా అయింది. ఒక 2 రోజులు అబ్జర్వేషన్లోనే ఉంచారు. 3rd day రోజు వాయిస్ కొంచెం మెరుగ్గా అనిపించింది. ICU నుంచి 2 రోజులు ఉంచి మళ్ళీ తెల్లారి జనరల్కి షిఫ్ట్ చేశాడు. జనరల్కి షిఫ్ట్ చేసి మళ్ళీ ఒక 2 రోజులు ఉంచినారు. అప్పటికి కొంచెం 3వ రోజు నుంచే కొంచెం నడిచింది, కొంచెం కాలు చెయ్యి ఇంకా మంచిగా పనిచేసింది. ఇక వాయిస్ కూడా 3వ రోజు కొంచెం మాట్లాడింది. ఇక కొంచెం మెల్లమెల్లగా ఒక 4వ రోజు 5వ రోజుకు ఇంకొంచెం బాగా మాట్లాడింది. 4 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించడం జరిగింది. అప్పటి వరకు మాకు ఎలాంటి భయం లేకుండా మంచిగా చూసుకున్నారు సార్ కానీ, స్టాఫ్ నర్సు కానీ అందరూ యశోద హాస్పిటల్లో చాలామంది, అందరూ ప్రతి ఒక్కరు చాలా ధైర్యం చెప్పేసి మాకు ఏం కాదులేండేమో మంచిగా ఉంటుంది అని చెప్పేసి హోప్సే లేకుండే. అసలు 2 రోజుల దాకా తిండి లేదు, నిద్ర లేదు. మా పాపకి ఎట్లుంటుందో అని చాలా కంగారు పడ్డాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ చూసేసరికి ఇంకా మా పాపకి ఏం కాదులే అన్న కొంచెం ధైర్యం వచ్చింది మాకు. శ్రీనివాస్ సార్ కూడా మాకు చాలా ధైర్యం ఇచ్చారు. ఇక అందువల్ల మేము కూడా కొంచెం ధైర్యం తెచ్చుకొని డిశ్చార్జ్ అయ్యి వెళ్ళాము. ఇక శ్రీనివాస్ సార్కి కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. మళ్ళీ అందులోటి హాస్పిటల్ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఇక థ్యాంక్స్ టు యశోద హాస్పిటల్, మలక్పేట.